కారు పార్కింగ్ కోసం స్థల కేటాయింపును డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బస్టాండ్ సెంటర్ వద్ద కారు డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఎర్రగొండపాలెం కారు డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం అనంతరం తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి దారితీసింది. కారు స్టాండ్ కోసం గత కొంతకాలంగా అధికారుల వద్ద వినతులు అందించినప్పటికీ పట్టించుకునేవారు లేరని అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ఆదిమూలపు సురేష్ బ్రిడ్జ్ వద్ద రాళ్లబాగు పోరంబోకు భూమి ఉంది. దానిని కార్ స్టాండ్కు కేటాయించమని అడిగితే బోర్డు పెట్టి నిరాకరించారు. ఇది అన్యాయమని కార్ డ్రైవర్లు ధ్వజమెత్తారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో నిరసనకారులు జాతీయ రహదారిపైకి వెళ్లి రోడ్డును దిగ్బంధించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే వారు స్పందించకపోవడంతో సిఐ ప్రభాకర్ రావుతో చరవాణి ద్వారా మాట్లాడించి చివరకు కార్ డ్రైవర్లను ధర్నా విరమింపచేశారు. ట్రాఫిక్ క్లియర్ చేయడంతో రాకపోకలు మళ్లీ యథావిధిగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఉస్మాన్, చెన్నారెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు.